హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాంబే కాలనీకి వచ్చాము. అయితే ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 85 సంవత్సరాల ఒక వృద్ధురాలికైతే కనీసం ఉండడానికి ఉన్న గూడును కూడాను వర్షాలు వస్తే కారిపోయేది అంటే నిస్సహాయ స్థితిలో అయితే ఉన్నటువంటి ఆ వృద్ధురాలిని ఈరోజు కొంతమంది స్థానికులు, అదేవిధంగాను సిక్కోలు సైనికుడుగాను ఈ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి తన ఒక వీడియోని తీసి తన పేజ్లోని శ్రీకాకుళం అందరికి కూడాను తెలిసే విధంగాను చేసినటువంటి వీడియో ఈరోజు వైరల్ అవ్వడం అయితే జరిగింది. అయితే అసలు ఆ వృద్ధులకి వచ్చినటువంటి కష్టం ఏంటి? ఆవిడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఇప్పటివరకు సుమన్ టీవీలో చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు గానీ, సినిమా వాళ్ళ తాలూకా హోమ్ టూర్ చూసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక పేదరాలు తను పడుతున్నటువంటి కష్టాన్ని ఆ హోమ్ టూర్‌ని చూపించే పరిస్థితి ఉంది. అంటే ఎటువంటి దుస్థితిలో ఆవిడ జీవనం సాగిస్తుంది కూడాను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. అండి పూర్తిగా అంటే వర్షం పడితే కారిపోయిన పరిస్థితిలో పైనున్నటువంటి కమ్మరేకులు కూడాను పూర్తిగా పోయి కేవలం ఆ పరదాలు కూడా చిరిగిపోయిన పరిస్థితులు ఉంది. అయితే ఇటువంటి దుస్థితిలోనేటువంటి చూడండి, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అంటే లోపలికి వెళ్ళడానికి కూడాను మార్గం లేని పరిస్థితిలో ఉంది. ఒకసారి వస్తే చూడండి, ఇక్కడ మొత్తం అంటే అంటే నిలబడడానికి ప్లేస్ లేదు. కేవలం ఒక ఇరిగిపోయినటువంటి మంచంలోని 85 సంవత్సరాలటువంటి వృద్ధురాలు ఇక్కడ అసలు ఎలా జీవనం సాగిస్తుంది? ఒక పాము పుట్ర కానీ ఏవైనా పురుగులు వస్తే పరిస్థితి ఏంటి? అయినా సరే బిక్కునంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఆవిడికి ఇక్కడ ఈరోజు సిక్కోలు సైనికుడు అంటూ తను ఈ కష్టాన్ని చూసి తన వీడియో ద్వారాను అందరూ కూడాను చూపించడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా దీనికి స్పందిస్తూ నగర మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఈరోజు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఆదుకుంటాము, అదేవిధంగాను మాజీ సైనికులు కూడాను అందరూ వచ్చి తన వంతు సాయం చేస్తూ ఆవిడనైతే ఆదుకోవడానికి అయితే వచ్చారు. ఒక్కసారి సిక్కోలు సైనికుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. సిక్కోలు సైనికుడు గాను ఈరోజు ఆవిడకి వచ్చినటువంటి కష్టాన్ని అయితే మొత్తం అందరికి కూడా చూపించడం జరిగింది. అసలు ఇక్కడ ఆవిడ ఉన్నట్లు మీరు ఎలా గుర్తించారు? ఇప్పటికే మీ వీడియోల ద్వారా చాలా మందికి సేవ చేస్తున్నారు. అసలు ఆవిడ పరిస్థితి ఏంటి? అందరికి కూడాను జై హింద్ అండి. నేను మీ సిక్కోలు సైనికుడు నర్సింగ్. నేను ఇంతవరకు కూడాను 22 సంవత్సరాలు భారతదేశ సైనికుడిగా అయితే నేను సర్వీస్ అయితే చేశాను. ఒక సైనికుడికి ఎప్పుడు కూడాను రిటైర్మెంట్ అనేది ఉండదు. ప్రజల కోసం ఆలోచించవలసిన బాధ్యత ప్రతి ఒక్క సైనికుడికి ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఇక్కడికి నేను వచ్చిన తర్వాత నలుగురికి ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనేసి సోషల్ మీడియాలో మరి ఇన్స్టాగ్రామ్లో మన సిక్కోలు సైనికుడిగా అయితే నేను తిరుగుతూ ఉన్నాను. ఎవరైనా ఎక్కడైనా ఆపదనిసన్నా ఏ కార్యక్రమం అయినా సరే కూడాను వెళ్ళి అక్కడైతే వీడియో తీసి చూపించడం అయితే జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్లో మేము ప్రతిరోజు కూడాను ముగ్గురికి భోజనం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. నా వీడియోని చూసి స్పందించిన మున్సిపల్ కమిషనర్ గారు, డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం వాళ్ళు, అదేవిధంగా పేరున చెప్పుకుంటే చాలామంది వీళ్ళందరూ కూడా వచ్చి ఈ మామగారికి మరి మా వంతుగా సహాయం చేస్తామని అయితే ముందుకు రావడం జరిగింది. నేను వీడియో తీయడం గొప్ప కాదు, నా వీడియోని చూసి మీరందరూ స్పందించి ఆ మామగారికి మేము ఉన్నాము అని ఒక భరోసానిచ్చి మీరందరూ ముందుకు వచ్చిన ఈ సందర్భం చాలా చెప్పుకోదగ్గవలసింది. మన శ్రీకాకుళం వాసులు మనసున్న మహారాజులని మరొకసారి నిరూపించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంత చేస్తున్నా కూడాను దీనికి ముందు ఆవిడని చూసుకున్నది ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి కామాక్షమ్మ గారు ఇంతవరకు కూడాను తననైతే మన సూరాలమ్మ గారిని అయితే ఇంతవరకు కూడాను చూసుకోవడం అయితే జరిగింది. ఆవిడికి చాలా చాలా చెయ్యెత్తి మొక్కాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చూసా, దానికి ముందనమాట ఇన్ని సంవత్సరాల నుంచి తనే చూస్తుంది కాబట్టి ఆవిడికి అందరూ కూడాను మెచ్చుకోవాల్సిన తరుణం ఇది. మేమనమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము. మరొక 7 రోజుల్లో ఇది కంప్లీట్ చేసి అయితే మళ్ళీ సుమన్ టీవీ ద్వారానే ఇది మీకు మళ్ళీ చూపిస్తాము. సుమన్ టీవీ వారికి, అదేవిధంగా పత్రికల వాళ్ళకి కూడా అందరు కూడా చాలా చాలా ధన్యవాదాలు. చూశారు కదా. అంటే ఆ 85 ఏళ్ల వృద్ధురాలికి ఆ పక్కనే ఉంటున్నటువంటి ఆవిడ తన తల్లిలాగా భావిస్తూ తన కష్టాన్ని కాదు మా అమ్మకు వస్తే వదిలేస్తామా అంటూ 3 పూట్ల తిండి పెడుతూ తన తాలూకా సంరక్షణ అంతా చూసుకుంటూ తన భుజాలపై వేసుకున్నటువంటి కామాక్షమ్మ గారికి ఆ పేరులోనే ఉంది కామాక్షమ్మ అని. వాళ్ళ అమ్మ ఏ ముహూర్తాన్ని ఆవిడికి దేవుడి పేరు పెట్టారో కానీ ఒక దేవతలాగా ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి 85 ఏళ్ల ముసలావిడికి ఈరోజు ఆవిడ చేస్తున్నటువంటి సేవలకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. అమ్మ నమస్తే. మీరు కూడాను పేదరిక పరిస్థితులు ఉన్నప్పటికి కూడాను ఒక తల్లిలాగా భావిస్తూ ఈరోజు ఆవిడికి 3 పూట్ల అన్నం పెట్టి చేస్తున్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడికి పరిస్థితి ఉంది? ఆవిడ ఈ పరిస్థితిలో ఎటువంటి పరిస్థితిలోని జీవనం సాగిస్తుంది? అసలు ఆవిడ పరిస్థితి ఎలాంటిది? 26 సంవత్సరాలు అవుతుంది సార్. వచ్చి 26 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ అక్కకి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ అన్నయ్యకి వాళ్ళు
తమ్ముడికి ఇంకా వాళ్ళ అమ్మగారికి అందరికీ కూడా నేనే చూశాను. చూస్తే వాళ్ళ అక్క ఒక ఇల్లు రాసిచ్చింది. ఇంకా వాళ్ళ అన్నదమ్ముడు కూడా ఒక ఇల్లు రాసిచ్చాడు. నాకైతే 2 ఇళ్ళు ఉన్నాయి సార్. వాళ్ళు ఇచ్చేవేని వాళ్ళ తమ్ముడు నాకు పెళ్లి చేసుకున్న తను ఎప్పుడో వేటో వెళ్ళిపోయారు. 20 సంవత్సరాలు తనకు పట్టుకొని వెళ్ళిపోతే 6 సంవత్సరాలు అయింది తను వచ్చి. వీళ్ళ కుటుంబమే, ఈవిడ కాదు, వీళ్ళ అక్కలు వీళ్ళ తమ్ముళ్ళు వీళ్ళందరూ నన్ను చూసుకున్నారు. నేను పాసి పనులు చేసుకొని ఈ వీధిలో కష్టపడి ఆ 2 ఇళ్ళు నిలబెట్టుకొని పాప బాబు తనకు కూడా తన భర్త చచ్చిపోయినప్పుడు కూడా నేనే చూశాను. ఈవిడికి కూడా నేనే చూస్తున్నాను. ఇప్పటికి 24 సంవత్సరాల నుండి తనకు నేనే చూస్తున్నాను. మరి అంటే ఆ తిండికి పరిస్థితి ఏంటి? ఎటువంటి ఆవిడ తిండి తన పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే నేను తెచ్చేలేడిదే పెడతాను. నేనేమి ఆశించను ఆవిడ కాడ. నాగాడు ఉన్నులో పెడతాను. ఒక బట్టలు ఉతకడం అయినా ఏది చేయడం అయినా పాస్కి వెళ్ళినా ఏదైనా నేనే చూసుకుంటాను. దొడ్లోకైనా వాళ్ళకి బోల్డ్ మంది ఉన్నారు. అన్నదమ్ముడు పిల్లలు ఉన్నారు, అక్క చెల్లి పిల్లలు ఉన్నారు. ఎవ్వరు కూడా దరికి రారు. కాకపోతే మరి నా మనిషే కదా మా ఆయన అనుకొని ఉంది అని చెప్పి నేనే చూసుకొని ఉన్నాను ఇంతవరకు. ఇక్కడ పడుకోవడానికి కూడా అవ్వదు. ఒక 2 సంవత్సరాల నుండి నా దగ్గరే పడుకోవడం, పాస్కెళ్ళడం అవన్నీ నేనే చూసుకొని కడుక్కొని ఇవన్నీ చేసి తనకి ఇంతవరకు చూశాను. ఇక బట్టి బాబు వచ్చారు, ఒకళ్ళకి ఏదో కొట్టుకొని వచ్చారు, జోళ్ళు గొడుగు కొట్టుకొని వచ్చారు. సార్ మాకు ఒక ముసలిదాయి ఉంది సార్, తను కొంచెం చూడరా సార్, ఒక పరదా వేసియండి సార్ అంటే, లేదమ్మా నేను అన్నీ చూసుకుంటానమ్మా అని ఆ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఏడిసి మేము ఆ డాబాలు పెద్ద పెద్ద ఇల్లు అంటుండే మేము పడుకోలేకపోతున్నామమ్మా, తను ఎలాగ నిమిషిస్తుందో తెలియదని ఇద్దరు ఆ అబ్బాయిను ఈ సారు వచ్చి చాలా బాధపడి ఇంతగా జరిగిందంటే ఆ తల్లిదండ్రికి దండం సార్. వాళ్ళు కమిషనర్ సార్ మాకు అందరికీ సహాయం చేశారు. తనకు ఒక ఇల్లు ఇచ్చి తను ఉన్నంతటికి మనందరిలాగా ఉండి సంతోషంగా ఆవిడ చనిపోతే చాలు. ఎవరిదో ఇల్లు, వాళ్ళ ఇల్లు వాళ్ళకి చెందాలి సార్, అంతే. అయితే ఇప్పుడు అందరూ కూడా వచ్చి ఆ ఇంటిని నిర్మిస్తాము అంటున్నారు. సో నిన్నటి వరకు ఉండడానికి లేని పరిస్థితిలో ఈ రోజు ఇంటిని నిర్మిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందం అనిపిస్తుంది సార్. నాకైతే ఏమీ వద్దు. తనకి ఇంకా నా బాధ్యత లేకుండా తన ఇంట్లో ఆవిడ ఉండగలదు, నేను ఏదో టైంకి వచ్చి చూసుకొని వెళ్ళిపోగలను అనే ధైర్యము తన దయ వల్ల, తన తల్లిదండ్రుల దయ వల్ల, ప్రజల దయ వల్ల నాకు ఆనందం అయిపోయింది. నిజంగా సార్ అందరూ వచ్చి మాట్లాడుతుంటే నాకు ఎంతో సరదా అయిపోయింది, అంతే. సాక్షాత్తు కమిషనర్ గారు కమిషనర్ వచ్చి ఈవిడ పడుకునే చోటు చూసి, ఆవిడ పాస్కెళ్ళే బట్టలు చూసి, పాస్కెళ్ళే ఇల్లు చోటు చూసి నీకు దండం పెట్టాలమ్మా అనుకొని సార్ వచ్చేయడం కూడా జరిగింది. అదే ఫినైల్ తన్ని కడిగాను. తను చూసి మీ అమ్మ నాన్నకి దండం పెట్టాలని కూడా సారు నన్ను అంతగా పొగిడి చాలా మంచిగా ఆలోచించారు సార్. నాకు కమిషనర్ సార్ ఇంట్లోకి వచ్చారు. తను పడుకుంటారు కదా మా ఇంట్లో, తను పడుకునే చోటుకు వచ్చి ఇక్కడే పడుకుంటుందమ్మా, ఇదే చోట అంతే, ఇదే చోటు సార్, నేను ఇక్కడ పడుకుంటాను, తను ఇక్కడ పడుకుంటారని చెప్పాను. తను వచ్చి చూసి వెళ్ళారు, అంతే సార్. చూశారు కదా, తను కష్టంలో ఉన్నప్పటికి కూడాను ఎదుటి వారి కష్టాన్ని తను తీసుకొని ఆవిడ సుఖపడితే తన సుఖంగానే భావిస్తూ ఆ మాటల్లోని ఆవిడ కళ్ళల్లో ఆనందాన్ని అయితే చూడండి. ఈరోజు కమిషనర్ గారు వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి కేవలం అంటే అంతా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిక్కోలు సైనికులు ప్రజలు అందరూ కూడా వచ్చి ఇల్లు నిర్మిస్తాము అని మాటిచ్చి ఆ ఇల్లు నిర్మించే పరిస్థితులు ఆవిడకి వచ్చినటువంటి ఆనందం అయితే చూస్తున్నారు. అయితే ఇటువంటి కష్టం ఎవరికి రాకూడదంటూ, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా శ్రీకాకుళం వాసులు అండగా నిలుస్తారంటూ ఆదర్శంగా నిలిచినటువంటి శ్రీకాకుళం ప్రజలకు, సిక్కోలు వాసికి, అదేవిధంగా నగర కమిషనర్ గారికి అందరూ కూడా ఒక్కసారి హ్యాట్స్.